Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆయన ఎందుకంత విశిష్టం? మనకి వారసులు చాలా మందే కనిపిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీలో. కేవలం నటనని మాత్రమే కాకుండా తన పేరు చెడిపోకుండా సెలెక్ట్ చేసుకున్నటువంటి పాత్రలతో ముందుకు వెళ్ళడం, అది కూడా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం మామూలు విషయం కాదు కదా. ఎస్, అలాంటి పర్సన్ని కలవడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాం. మనతో పాటుగా ఉన్నారు సాక్షి రంగారావు గారి తనయుడు సాక్షి శివ గారు. శివ గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అయ్యో భలేవారు, ఇట్స్ అవర్ ప్లెజర్, ఇట్స్ అవర్ ప్లెజర్. తెలుగు వాళ్ళు వెతుక్కుంటూ ఐ డ్రీమ్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మళ్ళీ పాత జ్ఞాపకాలని అందరికీ పంచుతున్నారు కాబట్టి వీఆర్ ఆల్వేస్ వెరీ ఫాసినేట్ అండ్ ఇట్స్ అవర్ ప్లెజర్. అండ్ కంగ్రాచులేషన్స్ కంప్లీటింగ్ 25 years అఫీషియల్లీ ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అండి. వెనక్కి తిరిగి చూస్తే మై గాడ్ 25 years అయిపోయిందా అఫీషియల్గా ఈ ఫీల్డ్కి వచ్చి. సో ఒకవైపు సాక్షి రంగారావు గారు, సాక్షి రంగారావు గారు అంటేనేమో సాక్షి సినిమాలో చేశారు కాబట్టి రంగారావు గారికి, అంతకుముందు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. మీరు కూడా శివ అని పెట్టకుండా, అంటే రంగావజుల శివ అని పెట్టుకోకుండా సాక్షి శివ అని పెట్టుకుని రావడం ఏంటి మీరు? అది నా ఒక చైల్డిష్నెస్ అనొచ్చు. అంటే ఎస్వి రంగారావు గారికి కాంట్రాస్ట్గా ఏ రంగారావు అంటే సాక్షిలో నాన్నగారికి మంచి వేషం, చాలా అప్లాజ్ వచ్చింది. అవును, దాంతో రై రంగారావు బాగా చేశాడే వెరీ ఫస్ట్ మూవీ ఏజ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాపు గారు. సో అప్పుడు ఏ రంగారావు సాక్షి రంగారావు అని చెప్తే అప్పుడు సెకండ్ పిక్చర్ నుంచి బాపు గారు ఆ రంగావజ్జుల ఇంటి పేరు తీసేసి సాక్షి రంగారావు అని పెట్టారు. అది ఇంటి పేరు అయిపోయింది. మరి నాది వెంకట శివరామయ్య నా అసలు పేరు. అందుకు నేనే మామూలుగా రామయ్యాన్ని కట్ చేసి సాక్షిని జోడించి సాక్షి శివ అని పెట్టుకున్నాను. దానికి అపాలజీ కూడా మా నాన్నగారు బాపు గారి ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నాకైతే మీరు పెట్టారు ఆ పేరు, మా అబ్బాయిని అడగకుండా పెట్టేసుకున్నాడు, క్షమించండి అని బాపు గారి దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయన అపాలజీస్ అడిగారు. దానికి బాపు గారు నవ్వి, ఏ రంగారావు దీంట్లో ఏముందయ్యా అని చెప్పి ఆయన అంత సెన్సిటివ్, అంత డిసిప్లిన్ మా నాన్నగారు. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాన్నగారికి. ఆల్మోస్ట్ ఒక 500 సినిమాలు చేశారు నాన్నగారు. 550 పైన చేశారు. సాక్షి రంగారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు అసలు. అందులోనూ బాపు గారితో స్టార్ట్ చేసి విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు ఒక్క స్వాతి ముత్యం తప్ప. అవును, దాన్ని కాంపోజిట్ చేశారు. అది అంటే తెలుగులో కాకపోతే హిందీలో చేశారు. ఇన్ని సినిమాలు చేసిన నాన్నగారికి వెనకాల ఏం వేసుకోలేదు, మీకోసం ఏం కూడబెట్టలేదు. మీరు ఇప్పటికీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా మీరు ఇంతకాలం నెట్టుకుంటూ వస్తూ, కుదరకపోతే అప్పులు, కుదిరితేనే షూటింగ్లు. నేనే మా నాన్నగారు గారు, నేను అనేది మిమ్మల్ని ఇంత సింపుల్ గా ఇలా అంటే యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి కదా. సరే, యూజువల్ గానే ఇన్నేళ్ల పాటు ఒకరు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, హేమీలతో యాక్ట్ చేశారు అంటే హూ ఇస్ హూ, బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరితో చేసితే వాళ్ళంతా సంపాదించి ఉంటారంటుంది కదా. మా నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఆయన ఒక్క ఇల్లు మట్టుకు ఆయన కట్టుకున్నారు. మరి మా నాన్నగారు కంపేర్ చేసి నేనేంటి సీరియల్స్ పేరుకి నేను వాళ్ళతో వీళ్ళతో చేశాను అనగానే జనాలు అనుకుంటారు, అబ్బో కొన్ని వేలు ఇలా తీసుకుంటారని. తుస్సు ఏముండదు అక్కడ, ఏమీ ఉండదు. మన కాస్ట్యూమ్స్, మన మేకప్, మన ఇది అన్నీ మనం పోగా చాలా తక్కువ. అంటే నేను మా నాన్నగారులాగా అసలు డిమాండ్ నాకు తెలియదు. నాకు డిమాండ్ చేయడానికి మనకి నా వాల్యూ, నా డిమాండ్ నాకు తెలియదు. బయట చెప్తారు, ఏ శివ మీ పేరు పిచ్చా, ఇంత తీసుకుంటున్నావా అని. నాకు తెలియదు. నాకు ఐ విల్ నాట్ కంపేర్ విత్ అదర్స్. నేను ఎవరిని అడగను, నేను తీసుకుంటావు వాళ్ళని తీసుకుంటావు, అది తప్పది. నాకు ఐ స్టార్టెడ్ విత్ వాళ్ళు అడగకుండా వాళ్ళు 750 తోటి ఇచ్చారు ఫస్ట్ 2000లో. ఎంత? 750 పర్ డే. అలా స్టార్ట్ చేసి నా మనస్సాక్షికి ఓకే ఓ 2-3 ఏళ్ళకి లేకపోతే ఏడాదికి ఓ 1000 రూపాయలు 500 అలా పెంచుకుంటూ 25 ఏళ్ళగా వచ్చాను. బట్ అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి, తెలుస్తున్నప్పుడు బాధపడతాను. బట్ కానీ నాకేం అనిపించదు. అరే నా మనస్సాక్షికి నేను అడిగేది ఇచ్చారు కదా, చాలు. నాకు ఆశ లేదు, ఐఎమ్ కంటెంటెడ్. నాకు ఈ జీవితం నేను అసలు అనుకోలేదు. నా జీవితం స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం, లేకపోతే డ్రైవింగ్ అవుదాం, ఇలాగే చెప్పాము నాన్నతోటి.
బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదాం అనుకున్నారు, కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. బట్ అంత లేట్గా ఎంకరేజ్ చేశారు నాన్నగారు. దాంతో ఏజ్ అయిపోయింది. అవన్నీ కరెక్ట్ ఏజ్ ఒక 6-7 ఇయర్స్లో మీకు ఏదైనా సరే ఏ రంగంలో అయినా ఒక 6 to 7 ఇయర్స్ లోపల మీరు పెట్టేయాలి పిల్లల్ని. మౌల్డ్ అయిపోతారు. పెట్టంగానే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో వచ్చేస్తారు. మనం ముదిరిపోయాక మనం మొదలెడితే ఎలాగా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? +2 ఫెయిల్ అయ్యి ఇవన్నీ అప్పుడు ప్రొఫెషనల్గా నేషనల్ కోచ్ దగ్గర పెట్టారు. అంతకుముందు అవుట్డోర్ ఆడేవాడు రవిరాజ పిసిరెడ్డి గారు, మేము, శివలంక కృష్ణప్రసాద్ గారు, కెమెరామెన్ శరత్ గారు, మన ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్, ఆయన వీళ్ళందరూ మేము మా ఇంటి ఎదురుకుండా చంద్రమోహన్ గారి స్థలం ఉంది అక్కడ, ఖాళీ గ్రౌండ్ లో ఆడేవాళ్ళు. అక్కడ అసలు బ్రహ్మాండంగా ఆడేవాళ్ళం అనమాట. మంచి బ్యాచ్, మంచి బ్యాచ్. ఇంత మంచి బ్యాచ్ ఉంది. నేను ఇంతకుముందు అన్నాను చూడండి, అంత మంచి బ్యాచ్ ఉంది. బోల్డ్ అని పవర్ఫుల్ రోల్స్, హీరో రోల్స్ ఇవన్నీ రావచ్చు, కానీ రాలేదు. ఎక్కువగా తెలుగు కంటే తమిళ్లోనే ఆఫర్స్ వచ్చాయి. అది కూడా మీరు అన్నట్టుగా నేను ఎక్కువ ఆశపడలేదు, డబ్బులు ఎక్కువైనా పర్లేదు. మీరు ఇలా ఇంత సాఫ్ట్గా ఉండడం కూడా వాళ్ళకి కలిసి వచ్చిందేమో కదా. పర్లేదు శివాని పెట్టుకుంటే కొంచెం తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది, ఎక్కువ డిమాండ్ చేయడు, ఫీల్ పడిపోయిందా? అందుకే కదండి అడగకుండా వాళ్ళు ఇస్తున్నారు 25 ఏళ్ళగా. ఫిక్స్ అయిపోయారు ఇంకా చాలు. మనం మార్చుకోలేము, అంత త్వరగా మార్చుకోలేము, అంత త్వరగా మార్చుకోలేము. కాకపోతే ఇక్కడ మీరు చేసినవన్నీ లీడ్ రోల్స్, అందులో మీ పక్కన పేర్స్ కూడా ఒకప్పుడు సూపర్ స్టార్స్, హీరోయిన్స్. వాళ్ళ ఏజ్ ఎక్కడ, మీ ఏజ్ ఎక్కడ, అది కూడా అనుకోలేదు అసలు. అంటే నాకు రాధిక గారితో అనిపించింది, చిట్టెమ్మలో చేసేటప్పుడు తమిళ్లో రాధికతో ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు అసలు ఆవిడేమో కొంచెం తమిళ్ నేటివిటీ తోటి ఒక ఊర్లో ఇంటీరియర్ తమిళనాడులో చేసుకొచ్చింది. నేను చూస్తుంటే నాకే ఒకలాగా అనిపించింది, ఏంట్రా బాబు నేను ఇంత చిన్నపిల్లాడిలా ఉన్నాను, ఆవిడ పక్కన నేను పేరేంటి అవన్నీ చూస్తుంటే చాలా నాకు అనిపించింది. ఆవిడతో కష్టపడ్డా స్టార్టింగ్. అంటే ఆ కాన్షియస్నెస్ నాకు లోపల ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడే అడిగింది, శివ ఏమనుకుంటున్నా జనాల్ని. నేను ఓపెన్ చెప్పేశాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు పెద్ద పెద్ద అరిస్టోక్రాట్స్, బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళందరూ మా కంపెనీలో వస్తూ ఉంటారు, నేను డీల్ చేసేవాడిని. నాకు అలవాటు, నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళతో. ఎందుకు నాకు ఈ ఫీల్డ్కి వచ్చాక నాకు ఆవిడ పెద్ద లెజెండరీ అవన్నీ నాకేం లేదు, మొహమాటాలు మనకి లేవు ఎవరన్నా సరే. అనగానే ఏమంటే ఇలాగ కొంతమంది ఏమో అమ్మలా ఉందంటున్నారు, మీరు అక్కలా ఉందంటున్నారు అని చెప్తున్నారండి అని చెప్పి రియల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆవిడ ఒక్క శకం అలా ఆలోచించి రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక అరగంట తర్వాత కొంచెం యంగ్గా అన్నీ మార్చుకుని కంప్లీట్ మేక్ ఓవర్. తర్వాత నేను కూడా నా ఒరిజినల్ హెయిర్ స్టైల్ కాకుండా ఎంత నేను మార్చుకుంటే నేను ఆవిడకి కొంచెం మ్యాచ్ చేయగలను అనే గిడ్డం అన్న లైట్గా వదిలేసి కొంచెం సైడ్ పాపిడి, అది కొంచెం మెచ్యూరిటీ ఇస్తుంది. ఇలా దూకుని వచ్చేటప్పుడు కథలో పడ్డాం. కథలో పడ్డాక 3 ఏళ్ళు అదిరిపోయింది. బా బ్యూటిఫుల్, ఏం పోటాపోటీగా చేసేవాళ్ళు. స్టార్టింగ్లో అయితే నాకు అవునా ఆవిడ పక్కన ప్లస్ అది కొంచెం ఫాస్ట్ మాడ్యులేషన్ బాగా ఉండేది. టపటపట వాగేస్తాను, కొంచెం రోల్ అవుతుంది నాకు. ఇవన్నీ చెప్తుండే ఏంటి నువ్వు రజనీకాంత్ అనుకుంటే ఆయన కన్నా ఇన్నిరిట్ ఫాస్ట్గా ఉన్నావు, తగ్గి స్లో ఆ బాడీ లాంగ్వేజ్ అదేంటి ఇలాంటి ఆవిడ చెప్పేది ఆవిడ. సో ఒక్క మ్యాక్సిమం 1 month లోపల నాకు ఆ ఫియర్ అంతా పోయి వేస్తే ఆవిడే సాక్షి భలే ముద్దుగా పిలుస్తుంది ఆవిడ మటుకు. సాక్షి ఆవిడే పిలవాలి. అవునా? అదే ఆవిడ అబ్బో ఆవిడ తెలియకుండా అందరికీ వేరే పేరు పెడుతుంది, కొంచెం ఇవన్నీ అమ్మో చాలా ఫన్నీ. ఆవిడ ర్యాగింగ్ ఉంటుంది నా గురించి. నేను అప్పట్లో 6 meal చేసేవాడిని. అంటే ఆకలి కొంచెం అదొక రోగం. అంటే ఒక సర్జరీ తర్వాత, నాకు గర్డ్ సర్జరీ తర్వాత కొంచెం సిస్టమ్ బాగా ఆకలేసేది. అందుకని ఒకసారిగా తిన్నాను నేను. అప్పుడప్పుడు మా అసిస్టెంట్ ఇస్తూ ఉంటే పప్పు మాను ఉంటుంది, నాకు పేరు పెట్టింది ఆవిడ. మనకి బ్రాహ్మణులు కదా, తెలుగు వాళ్ళు కదా, ముద్దపప్పు ఉండాలి రోజు ఇంట్లోంచి వచ్చేటప్పుడు. సో పప్పు అన్నం, పెరుగన్నం ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్ వచ్చేది అనమాట. పప్పు మాము అని పిలుస్తున్నాను పక్క వాళ్ళతోటి. పప్పు మామ వచ్చాడా అని.